ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, welcome to Doubtnet. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఫీల్డ్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ ఎ కంప్లీట్ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ ఎలక్ట్రాన్. వాట్ ఇఫ్ ది ఆర్బిట్ ఇస్ ఎలిప్టికల్? అంటే మన దగ్గర ఒక న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ చుట్టూ ఇన్ అన్ ఆటమ్ ఎలక్ట్రాన్ తిరుగుతుంది కదా. సో న్యూక్లియస్ అంటే పాజిటివ్లీ చార్జ్డ్, ఎలక్ట్రాన్ ఇస్ నెగిటివ్లీ చార్జ్డ్. వాటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అండ్ ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వర్క్ ఎంత చేస్తుంది అని అడుగుతున్నాడు న్యూక్లియస్లో. సో ఫస్ట్ మన దగ్గర ఒక న్యూక్లియస్ ఉంది అని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, లెట్ దిస్ బీ ద న్యూక్లియస్. ఓకే, లెట్ దిస్ బీ ద న్యూక్లియస్ అండ్ దీని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది అని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, లెట్ us హ్యావ్ ఎ సర్క్యులర్ ఆర్బిట్ అండ్ ఈ సర్క్యులర్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుందని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, ఈ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈ అంటే -e. ఓకే, న్యూక్లియస్ ఇస్ పాజిటివ్లీ చార్జ్డ్. ఇది నెగిటివ్, ఎలక్ట్రాన్ ఇస్ నెగిటివ్లీ చార్జ్డ్ కాబట్టి there would be an electrostatic force of attraction towards the nucleus కదా. there would be an electrostatic force of attraction towards the nucleus. ఇప్పుడు ఏంటి, ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ చేస్తుంది కదా. సో ఎలక్ట్రాన్ అనేది at each and every point ఎలా కదులుతుంది? it is moving in a direction tangential to the circular orbit కదా. So force is directed towards the center and motion of the electron is tangential. అంటే some small displacement చూసుకుంటే this displacement is perpendicular to the field కదా. So what is work done by the electrostatic force? Basic definition of work done ఏంటి? Force dot product of force and displacement అంతే కదా. ఫోర్స్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే fs cos theta. సో ఈ కండిషన్లో యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎంత? theta is nothing but 90 degrees. So work done would be fs cos 90. Cos 90 value anta 0. So work done by the field of nucleus in a complete circular orbit of electron is 0. So next question enti ante what if the orbit is elliptical? Suppose manaki orbit ila undi anukondi. Suppose this is the nucleus. Okay, ఈ సిచ్యువేషన్లో ఎలక్ట్రాన్ ఏంటి, ఇన్ ఏ కంప్లీట్ సర్కిల్ కాబట్టి ఎలక్ట్రాన్ వుడ్ స్టార్ట్ హియర్, ఇట్ విల్ గో అలాంగ్ ద పాత్ చుట్టూ ట్రావెల్ చేస్తుంది, మళ్ళీ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తుంది. దిస్ ఇస్ ద మొత్తం కంప్లీట్ ఆర్బిట్ కదా. సో మనకి నేచర్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ ఏంటి, ఫోర్స్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్. ఫోర్స్ ఇస్ ఎలక్ట్రోస్టాటిక్ కదా. అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ప్రాపర్టీ ఏంటి, ఇట్ ఈస్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్. ఇట్ ఈస్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్ అంతే కదా. దిస్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్స్, ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్. సో ఎలక్ట్రాన్ అనేది ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ త్రూ దిస్ ఎలిప్టికల్ ఆర్బిట్ అండ్ ఫైనల్లీ మళ్ళీ ఏ పాయింట్ దగ్గరికి వస్తుంది. సో వాట్ ఈస్ ది ఇనీషియల్ పొజిషన్, వాట్ ఈస్ ద ఫైనల్ పొజిషన్, రెండు ఒకటే కాబట్టి ఇన్ దిస్ కేస్ ఆల్సో వర్క్ డన్ వుడ్ బి 0.